హాయ్ గైస్, మహేష్ ఫ్రెండ్స్. ఈ యొక్క వీడియోలో మీకు జూలై 2018 తాలూకు కరెంట్ అఫైర్స్ లో ముఖ్యమైన ప్రశ్నలు అయితే అడుగుతాను. సో ఇక్కడ మీరు పరిశీలన చేయొచ్చు. ఇక్కడ మనకు కొన్ని క్వశ్చన్స్ అనేవి ఇవ్వడం అయితే జరిగింది. సో వీటిలో ఏదో ఒక సమాధానం మీరు గుర్తించాల్సి అయితే ఉంటుంది. ఓకే, మీకు కొంచెం సమయాన్ని కూడా ఇస్తాను ఈ యొక్క వీడియోలో. ఓకే, సో ఫస్ట్ క్వశ్చన్ పరిశీలించినట్లయితే ఈ క్రింది వాటిలో ఏ దేశం 457 వీసా పథకాన్ని మనకు రద్దు చేసింది? ఈ క్రింది వాటిలో ఏ దేశం 457 వీసా పథకాన్ని రద్దు చేసింది? ఆప్షన్ ఏ చైనా, బి అమెరికా, సి ఫ్రాన్స్, డి ఆస్ట్రేలియా. ఓకే, సో మీకు సమయం ఇస్తున్నాను. కొంచెం సేపటికి మీరు ఈ యొక్క ప్రశ్నకు సమాధానం అయితే గుర్తించండి. ఏదో ఒక దాన్ని గుర్తించండి తెలిసినట్లయితే. ఓకే, సో ఆన్సర్ వచ్చేటప్పటికి ఆస్ట్రేలియా. ఓకే, మనకు ఆస్ట్రేలియా 457 వీసా పథకాన్ని అయితే రద్దు చేసింది. ఓకేనా, సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఈ చెత్త అధికంగా ఉత్పత్తి చేస్తున్న దేశాల్లో భారత్ ఎన్నో స్థానంలో ఉంది? ఓకే, ఈ చెత్త అధికంగా ఉత్పత్తి చేస్తున్న దేశాల్లో భారత్ ఎన్నో స్థానంలో ఉంది? 1వ స్థానమా, 2వ స్థానమా, 4వ స్థానమా, 5వ స్థానమా అనేది మీరు చూజ్ చేయండి. సో ఆన్సర్ వచ్చేటప్పటికి 5వ స్థానం అండి. ఓకే, 5వ స్థానంలో మనకు ఈ చెత్తనైతే అధికంగా ఉత్పత్తి చేస్తున్న దేశాల్లో భారత్ అయితే ఉంది. ఓకేనా, సో నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే WHO నివేదిక ప్రకారం పొగరాయిల సంఖ్యలో WHO నివేదిక ప్రకారం పొగరాయిల సంఖ్యలో భారత్కు ఎన్నో స్థానం దక్కింది? 9వ స్థానం, 2వ స్థానం, 7వ స్థానం, 4వ స్థానం. సో సమాధానాన్ని గుర్తించండి. సో సరైన సమాధానం వచ్చేటప్పటికి బి 2వ స్థానం అండి. ఓకేనా, 2వ స్థానం. ఎందుకంటే మీకు లాస్ట్ 6 months సంబంధించిన కరెంట్ అఫైర్స్ అందించాలి. సో లేదంటే మనకు కరెంట్ అఫైర్స్ సంబంధించి చాలా జాబ్స్ అయినా మనం మిస్ అయిపోతాం. కాబట్టి సో నా సాధ్యమైనంత వరకు చాలా వెబ్సైట్స్ అన్నింటిని పరిశీలించి మీకు వాటిలో మంచి క్వశ్చన్స్ అనేవి సెలెక్ట్ చేస్తున్నాను. ఓకే, సో తర్వాత మనకు ఎయిర్ గేట్వేలు ఏ దేశాల మధ్య ఏర్పాటు చేశారు? ఎయిర్ గేట్వేలు ఏ దేశాల మధ్య ఏర్పాటు చేశారు? ఆప్షన్ ఏ భారత్ చైనా, బి భారత్ పాక్, సి భారత్ మయన్మార్, డి భారత్ నేపాల్. ఓకే, సో సరైన సమాధానాన్ని గుర్తించండి. ఓకే, సమాధానం వస్తే డి భారత్ నేపాల్ అండి. ఓకే, ఎయిర్ గేట్వేలు భారత్ నేపాల్ దేశాల మధ్య ఏర్పాటు అనేది చేశారు. ఓకే, సో మిస్టేక్ అయిందని బాగా వద్దు. ఇప్పుడు మనం మిస్టేక్ చేస్తేనే అది మనకి ఇంకా బాగా గుర్తుండే అవకాశం అనేది ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్న సమయంలో ఉంటుంది. సో ఏదో ఒక సమాధానాన్ని తెలిస్తే గుర్తించండి. తెలియకపోయినట్లయితే మీరు కొంచెం ఏది సరైనది అనేది భావిస్తూ చూస్తూ ఉండండి. సో మీరు ఏదో ఒక దాన్ని గెస్ట్ చేసినా సరే ఖచ్చితంగా మీకు రైట్ అయింది అనుకోండి, మీరు ఇంకా బాగా నేర్చుకునేందుకు అవకాశం అనేది ఉంటుంది. సో నెక్స్ట్ క్వశ్చన్, ఫిఫా వరల్డ్ కప్ 2026 ఎన్ని దేశాల్లో మనకు జరుగుతుంది? ఓకే, ఫిఫా వరల్డ్ కప్ 2026 అనేది మనకు ఎన్ని దేశాల్లో జరుగుతుంది? 2026లో ఈ ఫిఫా వరల్డ్ కప్ అనేది ఎన్ని దేశాల్లో జరుగుతుంది అనేది మీరు గెస్ చేయాలి. ఆప్షన్ ఏ 1, బి 7, సి 3, డి 5. సో సరైన సమాధానం గుర్తించండి. ఓకే, సో సరైన సమాధానం గుర్తించండి. సో ఆన్సర్ వచ్చేటప్పటికి సి 3 అండి. ఓకేనా, 3 దేశాల్లో మనకు సో ఫిఫా వరల్డ్ కప్ 2026 అనేది మనకు అప్పట్లో జరగబోతుంది కదా. సో అప్పుడు మనకు 3 దేశాల్లో అయితే జరగబోతున్నట్లుగా సమాచారం. ఓకేనా, సో నెక్స్ట్ క్వశ్చన్, మనకు ఇటీవల ఏ రాష్ట్రంలో గవర్నర్ పాలన అయితే విధించారు? ఓకేనా, గవర్నర్ పాలన అనేది మనకు ఈ 4 రాష్ట్రాల్లో ఎక్కడ ఉందో మీరు గుర్తించేసి అయితే ఉంటుంది. తమిళనాడు, ఓకే, తమిళనాడు, జమ్మూ కాశ్మీర్, గుజరాత్, ఉత్తరప్రదేశ్. ఈ 4 రాష్ట్రాల్లో మనకు గవర్నర్ పాలన అనేది ఇందులో ఉంది అనేది మీరు గుర్తించాల్సిన అవసరం ఉంది. ఓకే,
సమయం స్టార్ట్ అయింది. సో ఆన్సర్ వచ్చేటప్పటికి జమ్మూ కాశ్మీర్ అండి. ఓకే, జమ్మూ కాశ్మీర్లో మనకు గవర్నర్ పాలన అనేది మనకు ప్రస్తుతం అయితే ఉంది. ఓకేనా. సో నెక్స్ట్ క్వశ్చన్ మనకు ఫేస్బుక్ను ఈ దీవిలో అంటే ఈ కింది వాటిలో ఏ దీవిలో నిలిపివేశారు? ఓకే, ఫేస్బుక్ను ఈ కింది వాటిలో ఏ దీవిలో నిలిపివేశారు? 1 గ్రీన్లాండ్, 2 పపువా న్యూగినియా, 3 స్కాట్లాండ్, డి ఏది కాదు. సో సరైన సమాధానాన్ని గుర్తించండి. సో ఆన్సర్ వచ్చేటప్పటికి పపువా న్యూ గినియాలో ఈ ఫేస్బుక్ని నిలిపివేయడం అయితే జరిగింది. ఓకేనా. తర్వాత ఈ మధ్య కాలంలో మహిళలకు డ్రైవింగ్ లైసెన్స్లను జారీ చేసిన దేశం పేరేమిటి? ఓకే, ఆప్షన్ ఏ సౌదీ అరేబియా, బి పాకిస్తాన్, సి బంగ్లాదేశ్, డి ఈజిప్ట్. సరైన సమాధానాన్ని గుర్తించండి. ఓకే, ఇది కొంచెం చాలా పాపులర్ అయింది ఈ విషయం అనేది. ఓకేనా. సో ఆన్సర్ వచ్చేటప్పటికి సౌదీ అరేబియాలో మనకు డ్రైవింగ్ లైసెన్స్ అనేవి మహిళలకు జారీ చేశారు. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్, లండన్లోని మేడమ్ టుసాడ్స్ మ్యూజియంలో ఎవరి విగ్రహాన్ని ఏర్పాటు చేయనున్నారు? ఓకే, ఈ యొక్క ఆప్షన్స్లో మీరు సరైన సమాధానం గుర్తించండి. బాబా రామ్దేవ, విజయేంద్రన, వర్మ ఆలియా, డి ఎవరు కాదా. ఓకే, సో ఆన్సర్ వచ్చేటప్పటికి బాబా రామ్దేవ్ విగ్రహాన్ని మనకు ఈ యొక్క మేడమ్ టుసాడ్స్ మ్యూజియంలో మనకు ఏర్పాటు చేయనున్నారు. ఓకే. సో నెక్స్ట్ క్వశ్చన్, భూగర్భ జల కోసం చేయటంలో భారతదేశ స్థానం ఎన్నోది? ఓకేనా, భూగర్భ జల శోకం చేయడంలో మనకు భారత్ అనేది ఎన్నో స్థానంలో ఉంది? ఆప్షన్ ఏ 3, బి 4, సి 5, డి 6. ఓకే, ఆన్సర్ వచ్చేటప్పటికి 4 అండి. ఓకే, మనకు 4వ స్థానంలో భారతదేశం అయితే ఉంది. ఓకే. సో నెక్స్ట్ క్వశ్చన్, ఇండో పసిఫిక్ కమాండ్ ఏ దేశంలో ఉంది? ఇండో పసిఫిక్ కమాండ్ ఏ దేశంలో ఉంది? అమెరికానా, అర్జెంటీనానా, చైనానా, రష్యానా? ఓకేనా, వీటిలో మీకు గుర్తించాల్సి అయితే ఉంది సరైన సమాధానం. ఓకే, ఆన్సర్ అమెరికా. ఓకే, ఇండో పసిఫిక్ కమాండ్ అనేది మనకు అమెరికాలో ఉంది. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్, ఈజిప్ట్ అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసినది రాహిషా, ఉల్ముల్క్, అబ్దుల్ ఫతహ్ అల్-సిసి ఎవరు కాదు? ఓకే, ఆన్సర్ గుర్తించండి. సో ఆన్సర్ వచ్చేటప్పటికి అబ్దుల్ ఫతహ్ అల్-సిసి. ఓకే, ఈజిప్ట్ అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేశారు. సో నెక్స్ట్ క్వశ్చన్, నిమ్రాస్ డైలాగ్ చర్చలు ఎక్కడ జరిగాయి? ఆప్షన్ ఏ ఇస్లామాబాద్, తక్షశిల, పంజాబ్, కరాచీ. ఓకే, సరైన సమాధానాన్ని గుర్తించండి. సరైన సమాధానం ఇస్లామాబాద్. ఓకేనా గైస్, ఇస్లామాబాద్లో నిమ్రాస్ డైలాగ్ చర్చలు అయితే జరిగాయి. సో నెక్స్ట్ క్వశ్చన్, అమెరికా ఈ క్రింది గ్రూప్ నుండి మనకు తప్పుకుంది. సో అయితే ఆ గ్రూప్ అనేది మీరు గుర్తించాలి. అమెరికా అనేది మనకు అమెరికా దేశం ఈ క్రింది వాటిలో ఏ గ్రూప్ నుండి తప్పుకుంది? ఓకే, G7, G8, G15, G19. ఓకే, సో వీటిలో మీరు సరైన సమాధానాన్ని అయితే గుర్తించండి. సో ఆన్సర్ వచ్చేటప్పటికి G7 నుంచి అమెరికా అయితే మనకు తప్పుకుంది. ఓకే. సో లాస్ట్ క్వశ్చన్,
రష్యా అసెంబ్లీకి ఈ క్రింది వాటిలో ఏ రాష్ట్రానికి చెందిన వ్యక్తి ఎన్నికయ్యారు? రష్యా అసెంబ్లీకి ఈ క్రింది వాటిలో ఏ రాష్ట్రానికి చెందిన వ్యక్తి ఎన్నికయ్యారు? మహారాష్ట్ర, బి బీహార్, సి కర్ణాటక, డి రాజస్థాన్. సరైన సమాధానాన్ని గుర్తించండి. ఆన్సర్ బి బీహార్. సో ఫ్రెండ్స్, ఈ విధంగా మీకు ఈ యొక్క కరెంట్ అఫైర్స్ అనేవి జూలై మంత్ సంబంధించి అందించాలని అనుకుంటున్నాను. సో ఫ్రెండ్స్, ఇంకా మరిన్ని అప్డేట్స్ అనేవి ఇస్తూ ఉంటాను. సో ఓకే, సో లాస్ట్ 6 months సంబంధించి మనం చదువుకోవాల్సి అయితే ఉంటుంది ఈ యొక్క కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అన్నిటికీ కూడా. సో సెంట్రల్లోనూ స్టేట్లో కూడా మనకు ఈ యొక్క జాబ్స్ చాలా ఎక్కువగా పడుతున్నాయి. వాటి తగ్గట్టుగా మనం ప్రిపరేషన్ అయితే అవుతూ ఉండాలి. కాబట్టి డైలీ కరెంట్ అఫైర్స్ మీద మీరు సమయాన్ని అయితే కేటాయిస్తుండండి ఎక్కువగా. ఎందుకంటే మీరు ఒక్క దాని మీద ఫోకస్ చేసినట్లయితే కరెంట్ అఫైర్స్ కోసం, సో మిగతా అన్నింటికీ కవర్ అయిపోతుంది. ఓకే, సో ఆ విధంగా మీకు కరెంట్ అఫైర్స్ అనేది చాలా ఎక్కువ ఇంపార్టెంట్. ఎందుకంటే ఎలక్షన్స్ టైం కూడా దగ్గర ఉంది కాబట్టి ఈ కరెంట్ అఫైర్స్ మీద మీరు బాగా ఫోకస్ చేసినట్లయితే ఖచ్చితంగా అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కూడా మీరు కరెంట్ అఫైర్స్ మన స్కోర్ అనేది సాధిస్తారు. థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. తప్పకుండా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఈ పీడిఎఫ్ మీకు కావాలనుకుంటే వీడియో డిస్క్రిప్షన్లో ఉంది, డౌన్ చేసుకోండి. మరిన్ని అప్డేట్స్ కోసం మీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.